పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న బాలికపై ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి పంపాలని చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నారు. సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాం. క్లూస్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాన్ని గమనించారు. అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని ఆమె ప్రతిఘటించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. బ్రతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చిన వెంకటేష్ రేణుక దంపతులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ 3 పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కూతురు సహస్రాణి 6వ తరగతి చదువుతుంది. ఇవాళ స్కూల్కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంది సహస్రాణి. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లారు. మధ్యాహ్నం 12:30కు తండ్రి లంచ్ కోసం ఇంటికి రాగా అప్పటికే బాలికను హత్య చేసి మంచంపై రక్తపు మడుగులో పడేసి ఉండడంతో తండ్రి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప ఎవరి దగ్గర కోదు, ఏం చేయదు, కొట్లాటలు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏం ఇష్యూ లేదు. 5 years అంది వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఒక ఇంటి దగ్గర కోరు, ఒకరు వీళ్ళ దగ్గరికి రారు. ఇవాళ 10 గంటలకు పాప దగ్గరికి పక్కన వాళ్ళ తమ్మునికి స్కూల్లోకి బాక్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చిండు. వచ్చి చూసేసరికి పాప అసలు కదులుతలేదు, ఏం లేదు. పొట్ట ఓపెన్ చేసి చూసేసరికి 3 కత్తులతోటి మూడు చోట్ల పొడిచిర్రు అన్నమాట. పొడిచిర్రు, గొంతు విసికేసి పొడిచినాక డాడీ అని అరుస్తుందంట 10:30 ఆ టైంలో. అంత అరిచినాక కూడా గొంతు పట్టేసుకొని పీక కట్టి విసికేసిండంట. ఆ అచ్చులు కూడా పైననే ఉన్నాయి. పీక కట్టి విసికేసి ఇటు నుంచి వచ్చిండంట. కానీ మళ్ళీ ఇటు నుంచి అక్కడ వెళ్ళిపోలేడంట. మళ్ళీ రిటర్న్ ఇక్కడ రాలేడంట. సీసీ కెమెరాలు అయితే కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాపకు అయినట్టు వేరే పాపకు కాకుండా చూడండి, వచ్చి వానికి కోర్టులో సబ్మిట్ చేసి వానికి ఏదో ఒక శిక్ష మాత్రం ఖచ్చితంగా పడేటన్నా. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా గట్టిగా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవాలి. ఎట్లానే చేసి వాడిని న్యాయం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం అన్న. పాప ఎవరి దగ్గర కోదు, ఏం